హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనము 50,000 సబ్స్క్రైబర్లు దాటాం కాబట్టి ఇక లక్షకు పరుగులు పెడదాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎంసీక్యూలు ఎన్నో అందించడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు రోజు 2 వీడియోలు ఇస్తానని చెప్పాను. ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 5 గంటలకి ఇస్తానని చెప్పాను. అందులో భాగంగా నేను వాళ్ళ 2 గంటల టైం కోసం అని చెప్పేసి ఈ భారత యుద్ధ విన్యాసాలకు సంబంధించినటువంటి ఈ ఎంసీక్యూస్ని ఇవ్వబోతున్నాను. ఎందుకంటే 2024లో వివిధ దేశాలతో జరిగినటువంటి విన్యాసాలు అసలు మామూలుగా కూడా అసలు ఏమేమి విన్యాసాలు, ఏ దేశంతో ఏ విన్యాసాలు జరుగుతాయి, జాయింట్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ కానీ, నేవీ కానీ, ఇంకా ఎయిర్ కానీ ఇట్లాంటివి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. దీంట్లో మీకు గ్రూప్ 1లో వచ్చింది, గ్రూప్ 2, 3లో కూడా వచ్చింది. మొన్న గ్రూప్ 3లో కూడా వచ్చింది. నేను ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో వాటిలో భాగంగా కొన్నిటికి చెప్పాను నేను. అయినప్పటికీ కూడా మనం సపరేట్గా ఉంటే ఇది బెటర్ అని చెప్పేసి నేను ఒక వీడియో అనేది తయారు చేశాను. అయితే ఈ వీడియోలో ఏమేమి కవర్ అవుతాయంటే ఈ మధ్యకాలంలో ఇతర దేశాలతో జరిగినటువంటి విన్యాసాలు, తర్వాత అలాగే తరంగ శక్తి పేరుతో తమిళనాడులో 30కి పైగా దేశాలు పాల్గొన్నాయి, విన్యాసాల్లో పాల్గొన్నాయి. దాని గురించి సంప్రీతి, ధర్మగార్డియన్, నొమాడిక్ ఎలిఫెంటు, సూర్యకిరణం, ఇంద్ర విన్యాసాలు ఇవన్నీ కూడా భారత్తో పాటు ఇతర దేశాలతో జరిగినటువంటి, అంటే భారత్, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, మంగోలియా, నేపాల్ లాంటి దేశాలతో జరిగినటువంటి విన్యాసాలు. ఇది ఇంకోటి రెండోది 2024కు సంబంధించి జరిగినాయే ఇంకొకటి వీడియో ఉంది, అది కూడా రేపు 2 గంటలకు ఇస్తాను. దీంతో ఈ విన్యాసాలకు సంబంధించి మొత్తం మీకు వెళ్ళిపోతుంది. అయితే నేను మొత్తం మొన్న బయటికి వెళ్తూ నేను ఏం చేశానంటే బస్సులో కూర్చొని ఒక్కొక్క అసలు మొత్తం మీ పేపర్లన్నీ తిరిగేస్తూ గ్రూప్ 1కి వచ్చిన పేపర్లు 2-3 పేపర్లు జరిగినాయి కదా ఈ మధ్యకాలంలో, అవి ప్లస్ మన గ్రూప్ 3 జిఎస్ ఈ మొత్తం కలిపి అసలు ఎన్ని టాపిక్స్ వస్తున్నాయి, ఎక్కువగా ఏమేమి రిపీట్ అవుతున్నాయని నేను చూస్తే దాంట్లో 34 టాపిక్స్ దాకా రిపిటేషన్ అనేది అవుతుంది. ఆ 34 టాపిక్స్లో దాదాపుగా నేనైతే 20కి పైగా 25కి పైగా అయినా సరే ఇద్దామని చెప్పే ఆలోచనలో ఉన్నా నేను. అందుకనే ఈ వీడియోలు తయారు చేస్తున్నా. ఇది అందులో భాగమే. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీరు లైక్ చేయట్లేదు, నేను ఎన్నిసార్లు కూడా లైక్ చేస్తుంటే ఎమ్మటే లైక్ చేస్తే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి. ఇంకా సంప్రీతి అనే పేరుతో ఏ దేశాల మధ్య సంయుక్త మిలిటరీ శిక్షణా విన్యాసాలు జరుగుతాయి? ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మంగోలియా, ఇండియా జపాన్, ఇండియా నేపాల్. ఇందులో ఏది కరెక్ట్? సంప్రీతి అనేది ఏది కరెక్ట్ అంటే బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య సంప్రీతి అనే పేరుతో మిలిటరీ సైనిక విన్యాసాలు అనేవి జరుగుతాయి. ప్రతి ఏటా ఇవి జరుగుతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంలో భాగంగా నిర్వహిస్తారు. ఇవి గతంలో ఎప్పుడు జరిగినాయంటే 2022 జూన్ 5 నుంచి 16 వరకు కూడా బంగ్లాదేశ్లోని జెస్సోర్ మిలిటరీ కేంద్రంలో జరిగి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక మళ్ళీ జరగకపోవచ్చేమో, చూడాలి ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే వాళ్ళకి టర్మ్స్ ఇవ్వాలి కాబట్టి. ఉగ్రవాద నిరోధానికి, తర్వాత విపత్తు నివారణకు ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ నిర్వహణకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను ఈ 2 దేశాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మంగోలియా మధ్య నిర్వహించే ఆర్మీ విన్యాసాలకు ఏమని పేరు? ధర్మగార్డియన్, సూర్యకిరణం, నొమాడిక్ ఎలిఫెంట్, ఇంద్ర. వీటిలలో ఏది కరెక్ట్? భారత్ మంగోలియా అంటే నొమాడిక్ ఎలిఫెంట్ అనేది కరెక్ట్ అనమాట. జూలై 2023లో 15వ నొమాడిక్ ఎలిఫెంట్ ఎడిషన్ అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి ఉగ్రవాద నిరోధము, 2 దేశాల మైత్రిలో భాగంగా పరస్పర రక్షణ సహకారాన్ని అందిపించుకోవడము ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది నొమాడిక్ ఎలిఫెంట్ అనేది భారత్ అండ్ మంగోలియా మధ్య జరిగింది. నెక్స్ట్, భారత్, జపాన్ దేశాలు ఏటా నిర్వహించే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏంటి? సంప్రీతి, సింబెక్స్, కంజరు, ధర్మగార్డియన్. వీటిలో ఏది కరెక్టు అంటే ఇందులో ధర్మగార్డియన్ అనేది కరెక్ట్. భారత్, జపాన్ మధ్య జరిగే మిలిటరీ విన్యాసాల పేరు ధర్మగార్డియన్ అనమాట. ధర్మగార్డియన్ విన్యాసాలు మొదట 2019 అక్టోబర్ 19 నుంచి నవంబర్ 2 వరకు జరిగాయి. అప్పట్లో మిజోరంలో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని నిరోధించాల్సినటువంటి చేపట్టినటువంటి చర్యలు, యుద్ధ నైపుణ్యాలను 2 దేశాలు పంచుకుంటున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు భారత యుద్ధ విన్యాసాలకు సంబంధించిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లో కంపల్సరీగా కవర్ చేస్తాము. అందులో నుంచి కవర్ చేసిన వాటినే నేను ఇక్కడ వీడియోల రూపంలో ఇస్తున్నాను. నాకు డబుల్ పని ఉంటుంది కాబట్టి 2 కలిపి ఇస్తున్నాను అనమాట ఇక్కడ. ఇక భారత యుద్ధ విన్యాసాల గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇందులో సూర్యకిరణ్ అనేవి భారత్, నేపాల్ సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసాలు. ఇందులో 2 దేశాలకు చెందిన సైన్యాలు పాల్గొంటాయి. 2 వచ్చేసరికి సూర్యకిరణ్ 17వ విడత విన్యాసాలు ఇండో నేపాల్ మధ్య 2024 నవంబర్ 24 నాడు ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరుగుతున్నాయి. తర్వాత 3, ఇవి 14 రోజుల పాటు అడవులు, కొండల మధ్య ఈ విన్యాసాలు అనేవి జరుగుతాయి.
తర్వాత 4th వన్ 2011 నుంచి భారత్ నేపాల్ మధ్య సూర్యకిరణ్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ 4 ప్రకటనలో ఏవి సరైనవి అంటే 4 కూడా సరైనవి. సూర్యకిరణ్ అనే విన్యాసాలు భారత్ నేపాల్ మధ్య సంయుక్తంగా నిర్వహించేటువంటి ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసాలు. ఇందులో ఈ 2 దేశాల సైన్యాలు కూడా పాల్గొంటే ప్రస్తుతము 2024 నవంబర్ 24 నుంచి ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఇవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇవి 14 రోజుల పాటు నడుస్తాయి. కొండలు గుట్టలలో వాటిలలోనే నిర్వహిస్తారు. 2011 నుంచి కూడా ఈ సూర్యకిరణ్ అనే విన్యాసాలు భారత్ నేపాల్ మధ్య జరుపుకుంటూ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నసీమ్ అల్ బహర్ లేదా సీ బ్రిజ్ అనే సైనిక విన్యాసాలు భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తోంది? ఒమన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్. ఇది ఏది కరెక్ట్ అంటే ఒమన్ అనేది కరెక్ట్ అనమాట. ఇందులో ఇండియన్ నేవీ తర్వాత రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ కలిసి పాల్గొంటాయి. ఇందులో ఒమెన్తో అల్ నగాహా, నస్రీమ్ అల్ బహర్, ఈస్టర్న్ బ్రిడ్జ్ పేరుతో కూడా విన్యాసాలు వేరే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న విన్యాసం పేరు ఏంటంటే నసీమ్ అల్ బహర్ లేదా సీ బ్రిజ్ అనేది. ఇది కాకుండా మనకి ఒమన్తో అల్ నగాహా, నస్రీమ్ అల్ బహర్ అనే విన్యాసాలు కూడా, ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే 3 విన్యాసాలు కూడా జరుగుతున్నాయి అనమాట. చివరిసారి 2024 సెప్టెంబర్ 13 నుంచి 26 వరకు సలాలాలోని రబ్కూట్ ట్రైనింగ్స్ ఏరియాలో ఒమన్లోనే జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి? 2024 సెప్టెంబర్ 13 నుంచి 26 వరకు జరిగినాయి. 2015 నుంచి ఈ విన్యాసాలు ప్రతి 2 ఏళ్లకోసారి నడుస్తున్నాయి. గతంలో చివరి ఎడిషన్ అనేది రాజస్థాన్లోని మహాజన్లో జరిగింది. ఇది ఇండియన్ నేవీ అండ్ ఒమెన్ కలిసి పాల్గొంటున్నటువంటి సైనిక విన్యాసాలు. వీటి పేరు నసీమ్ అల్ బహర్, సీ బ్రిజ్. ఇవి కాకుండా ఇంకో పేరు ఏమున్నాయంటే అల్ నగాహా, నస్రీమ్ అల్ బహర్, ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే పేరుతో కూడా ఈ విన్యాసాలు అనేవి ఇండియా ఉమెన్ మధ్య జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రకటనలో ఏవి సరైనవి? గరుడ శక్తి పేరుతో భారత్ ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడి విన్యాసాలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటాయి. రెండవది, 2024 నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన విన్యాసాలు నవంబర్ 5 వరకు కొనసాగాయి. తర్వాత మూడోది, భారత సైన్యంలోని పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక దళాలకు చెందిన 25 మంది, ఇండోనేషియా ప్రత్యేక దళం కోపాసాస్కు చెందినటువంటి 40 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ 3 ప్రకటనలో ఏవి సరైనవి అంటే 3 కూడా సరైనవి. గరుడ శక్తి పేరుతో భారత్ అండ్ ఇండోనేషియా మధ్య జరిగేటువంటి విన్యాసాల పేరు గరుడ శక్తి. భారత్ అండ్ ఇండోనేషియా మధ్య జరిగే విన్యాసాల పేరు గరుడ శక్తి. ఇవి 2024 నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమై 5 వరకు ముగిసినాయి. ఇక భారత సైన్యంలో ఉన్నటువంటి పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక బలగాలు, పారాచూట్లు దిగేవాళ్ళు, తర్వాత 25 మంది వాళ్ళు కాకుండా ఇండోనేషియాకు చెందినటువంటి కోపాసాస్కి చెందినటువంటి 40 మంది కూడా ఇందులో పాల్గొన్నారు. ఇది భారత్ ఇండోనేషియా మధ్య గరుడ శక్తితో ఉమ్మడి విన్యాసాలు జరుగుతాయి. రెండు దేశాల మధ్య సైనిక సహకారము, సమన్వయమే లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. అటవీ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు చేపట్టడము, ఉగ్రవాద శిబిరాలపై దాడులు లాంటి అంశాలపై నైపుణ్యాలను మెరుగుపరచుకోవడము ఇందులో ముఖ్యమైనవి అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి కావు? భారత్ ఆస్ట్రేలియా సైనిక దళాల ఉమ్మడి సైనిక విన్యాసాలను 2024 నవంబర్ 8 నాడు సిడ్నీలో ప్రారంభమయ్యాయి. 2, పట్టణ అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయేతర ఆపరేషన్ల నిర్వహణలో 2 దేశాల మధ్య సహకారం, సమన్వయం పెంచుకోవడం ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశము. 3, ఆస్ట్రా హింద్ పేరుతో భారత ఆస్ట్రేలియా మధ్య విన్యాసాలు జరగడం ఇది 3వసారి. 4, ఉగ్రవాద దాడులు ప్రతిస్పందన చర్యలు, ఉమ్మడి కార్యాచరణ కేంద్రం ఏర్పాటు, సంయుక్తంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించడం లాంటి విన్యాసాలు ఇందులో జరుగుతున్నాయి. ఏది కరెక్ట్ అంటే 2, 3, 4 కరెక్ట్ అనమాట. ఇందులో 2, 3, 4 కరెక్ట్ అంటే ఒకటి ఎందుకు తప్పుపోయింది అంటే భారత ఆస్ట్రేలియా మధ్య సైనిక దళాల ఉమ్మడి విన్యాసాలు అనేవి 2024 నవంబర్ 8న ప్రారంభమైంది కరెక్టే, కానీ ఈ సిడ్నీలో కాదు ప్రారంభమైంది, భారత్లోనే ప్రారంభమైనవి. అది కూడా ఎక్కడ అంటే ఆస్ట్రా హిందూ పేరుతో భారత ఆస్ట్రేలియా మధ్య విన్యాసాలు పుణేలో ప్రారంభమైనవి అనమాట. మహారాష్ట్రలో ప్రారంభమైనవి. ఈ విన్యాసాల్లో భారత సైన్యంలోని డోగ్రా రెజిమెంట్కి చెందినటువంటి 140 మంది, వాయు సైన్యానికి చెందినటువంటి 14 మంది పాల్గొన్నారు. అలాగే ఆస్ట్రేలియా తరపున 120 మంది సైనిక సిబ్బంది కూడా పాల్గొన్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రా హిందూ పేరుతో విన్యాసాలు అనేవి పుణేలో జరిగినాయి. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ విన్యాసాలు. తర్వాత ఈ ప్రకటనలో ఏవి సరైనవి? భారత వాయుసేన, ఆర్మీ, నేవీ కలిసి తరంగ శక్తి యుద్ధ విన్యాసాలను 2024 ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహించావి. తర్వాత రెండోది, తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ఈ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానం పంపారు. అందులో 30కి పైగా దేశాలు విన్యాసాలకు హాజరైనవి. సి, తమిళనాడులో జరిగిన మొదటి దశ విన్యాసాలకు భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహించింది. డి, రాజస్థాన్ జోధ్పూర్లో 2వ దశ విన్యాసాలు 2024 ఆగస్టు
29 నుంచి సెప్టెంబర్ 12 వరకు జరిగాయి. వీటిలో ఏవి సరైనవి అంటే డి కరెక్ట్, అన్నీ కూడా సరైనవి అనమాట. ఇది మొత్తం అన్ని భారత వాయుసేన కానీ ఆర్మీ కానీ నేవీ కలిసి మొత్తం 3 కలిసి తరంగ శక్తి యుద్ధ విన్యాసాలని 2024 ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహించాయి. ఇది తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైనటువంటి ఈ విన్యాసాల్లో మొత్తం 51 దేశాలకు ఆహ్వానం పంపితే అందులో 30కి పైగా దేశాలు విన్యాసాలకు హాజరయ్యాయన్నమాట. తమిళనాడులో జరిగినటువంటి మొదటి దశ విన్యాసాలకు భారత నౌకాదళము ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత రాజస్థాన్లో రెండోసారి 2024 ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు జోధ్పూర్లో రెండో దశ విన్యాసాలు అనేవి జరిగినాయి అన్నమాట. అది అయితే ఇంకా చెప్పుకోవాలంటే తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో తమిళనాడులోని సూలూరులో జరిగిన తరంగ శక్తి విన్యాసాల్లో యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగు, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లపై MiG-29 రాఫెల్ యుద్ధ విమానాల ల్యాండింగు, అలాగే ఫైరింగు లాంటి తదితర విన్యాసాలన్నీ జరిగినాయి. ఈ విన్యాసాలకు భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా లకు చెందినటువంటి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్స్, అలాగే చీఫ్ ఆర్మీ స్టాఫ్లు వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మొత్తం కూడా ఏమంటారు వీటిని తరంగ శక్తి పేరుతో విన్యాసాలు అనేవి భారీ ఎత్తున జరిగాయి. 3 వాయుసేన, ఆర్మీ, నేవీ కలిపి నిర్వహిస్తే 30కి పైగా దేశాలు దీంట్లో పాల్గొన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రకటనలో ఏవి సరైనవి? ఏ ఇంద్రా పేరుతో 2003 నుంచి భారత్ రష్యా సైన్యాల మధ్య విన్యాసాలు జరుగుతున్నాయి. బి వచ్చేసరికి చివరిసారిగా ఈ విన్యాసాలు 2021 ఆగస్టులో 12వ ఎడిషన్ కింద రష్యాలోని వాల్గోగ్రాడ్లో జరిగాయి. 3 సి ప్రపంచ దేశాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని అణచివేయాలనే వ్యూహంతో దీన్ని రూపొందించారు. నెక్స్ట్ 2 దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడము ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ విన్యాసాల ద్వారా భారత్ కావాల్సిన అధునాతన సాంకేతికతను రష్యా రూపొందించి అందిస్తుంది. వీటిలో ఏది కరెక్ట్ అంటే అన్నీ కూడా సరైనవి అన్నమాట. ఒకసారి మొత్తం స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాం మనం. ఈ ఇందిరా పేరుతో 2003 నుంచి భారత రష్యా సైన్యాల మధ్య విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. చివరిసారి విన్యాసాలు 2021 ఆగస్టులో 12వ ఎడిషన్ కింద రష్యాలోని వాల్గోగ్రాడ్లో జరిగాయి అనమాట. ఆ తర్వాత అంతా ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం యుద్ధంలో ఉన్నారు కాబట్టి దాదాపు 1000 రోజులు అయింది. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య 1000 రోజులకు పైగా యుద్ధం అనేది జరుగుతోంది. ఇక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయాల వ్యూహంతో ఈ విన్యాసాల పేరేంటి, విన్యాసాల పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కావాల్సింది మనకు అదే ఇందిరా పేరుతో జరుగుతున్నటువంటి 2003 నుంచి జరుగుతున్నాయి ఇవి రష్యా భారత్ మధ్య. 2 దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడము ఈ విన్యాసాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ విన్యాసాల ద్వారా భారత్ కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని రష్యా రూపొందించి అందిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, డిజర్ట్ ఈగల్ అనే పేరుతో విన్యాసాలను భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? డిజర్ట్ ఈగల్ అనే పేరుతో భారత్ అండ్ యునైటెడ్ UAE మధ్య ఎప్పటి నుంచి విన్యాసాలు జరుగుతున్నాయి అంటే 2016, 2022, 2020, 2024. అంటే ఇది ఏ కరెక్ట్. 2016 నుంచి కూడా ఈ భారత్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంయుక్తంగా నిర్వహించేటువంటి ద్వైపాక్షిక ఎక్సర్సైజెస్ ఇవి. ఈ విన్యాసాలను అబుదాబిలోని ఆల్ దాఫ్రా ఎయిర్ బేస్లో 2016 మే 22 నుంచి జూన్ 3 వరకు కూడా నిర్వహించారు. ఎయిర్ కాంబాట్ ఆపరేషన్లలో శిక్షణ ఇవ్వడము, 2 దేశాల ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పరస్పరం సహకరించుకోవడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. భారత్ అండ్ UAE కలిసి నిర్వహించేటువంటి సంయుక్త సైనిక విన్యాసాన్ని డిజర్ట్ ఈగల్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. 2016లో ఇవి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది ఇవాళ మనము మొత్తం దీంట్లో అన్ని ఆపరేషన్లు కవర్ చేశాను. అంటే ఎక్సర్సైజ్కి సంబంధించి చాలా కంపల్సరీగా గ్రూప్ 1లో మూడిట్లో నేను 2 అయితే చూశాను నేను. తర్వాత మన గ్రూప్ 3లో కూడా ఒక విన్ బాక్స్ ఏదో వచ్చినట్టుంది. అవన్నీ ఆల్రెడీ నేను ఇచ్చిన దాంట్లో కలిసినాయని మన వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు కదా, అది ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో ఇచ్చింది. అది అవన్నీ మళ్ళీ ఒక్కసారి కవర్ చేసే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం ఇంకెక్కడ జరిగినాయండి. అంటే 1-2 క్వశ్చన్లు వస్తే అట్లా కంపల్సరీగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమో ఒక్కొక్క క్వశ్చన్లో కూడా మనకి తలకిందులయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి ఎగ్జామ్స్లలో. అందుకనే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక మనం TGPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ ఫ్రమ్ బిగినర్ టు ఆఫీసర్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు. టైం ఎంతో లేదు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకుంటే జాయిన్ అవ్వండి. ప్రస్తుతం 150 రూపీస్ది లేదు, స్కీమ్ అయిపోయింది. ఇప్పుడు 250 రూపీస్ 6 months స్కీమ్ అన్నట్టు నడుస్తుంది. ఇందులో లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, డైలీ టెస్ట్లు ఉన్నాయి, మారథాన్ టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్ 3కి పెట్టినటువంటి ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ గ్రూప్ 2 కోసం మళ్ళీ ఇప్పుడు డైలీ టెస్ట్లు పెడుతూనే ఉన్నాం. షెడ్యూల్ ఇచ్చాం మీకు. మారథాన్ టెస్ట్లు నడుస్తాయి, తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా నడుస్తున్నాయి. లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ నిన్న ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మిగతా
మిగతా యాప్లలో నేను చూస్తే లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ లేవన్నారు. నేను మొత్తం లేటెస్ట్ ఎకానమీ అప్డేట్ చూస్తున్నా. మీరు లెసన్ వైజ్ మార్క్ టెస్ట్లలో లేటెస్ట్ మా ఎకానమీ దొరకకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డైలీ టెస్ట్లో కానీ మారథాన్ టెస్ట్లో కానీ మొత్తం ఎకానమీ అంతా కూడా లేటెస్ట్దే ఇచ్చాను. మీకు వీడియోలలో కూడా రూపంలో కూడా లేటెస్ట్ ఎకానమీనే ఇస్తున్నా ఎక్కువగా, ఎందుకంటే ఇది ఎక్కడా కూడా దొరకదు. బుక్స్లో ఫాలో అవ్వాలే తప్ప మనము యాప్లలో క్వశ్చన్స్ అయితే తయారు చేయరు, కాబట్టి నేను తయారు చేయడంతో పాటు మీకు వీడియోలు కూడా ఇస్తున్నా. తర్వాత మీకు ఏమైనా ఫ్రీ మెటీరియల్, ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియోలకు సంబంధించిన ఫ్రీ మెటీరియల్ అంతా కూడా మీరు యాప్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా స్లైడ్ చేస్తే అక్కడ ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు ఈ వీడియోలు కూడా ఒకదాని బట్టి ఒకటి మంచిగా కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్క వీడియోలు పెట్టాను. అలాగే డాక్యుమెంట్స్లోకి వెళ్తే అక్కడ ఫ్రీ మెటీరియల్ అనేది కూడా దక్కుతుంది. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలుసు మన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి షెడ్యూల్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. అది షెడ్యూల్, నేను ఇచ్చిన షెడ్యూల్. మనకి ఇప్పుడు డిసెంబర్ 12 వరకు కూడా ఈ షెడ్యూల్ అనేది నడుస్తుంది. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. కొంతమంది డౌన్లోడ్ చేసుకొని కూడా ఎందుకో జాయిన్ కాలేదు, వాళ్ళు కూడా జాయిన్ అయితే బెటర్. తొందరగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా ఇంకొక ఇదేంటంటే పర్చేజ్ బుక్స్కి సంబంధించి 2025కి సంబంధించి కొన్ని ఎడిషన్స్ అనేవి మనకి రిలీజ్ అయినవి. దానికి సంబంధించి మీరు ఇప్పుడు 2025లో జరిగేటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి. జేఆర్ఓకి వీఆర్ఓకి కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 కానీ ఇంకా గ్రూప్ 2కైనా గ్రూప్ 1కైనా కూడా ఇంకా మన టీచీ గౌట్ ఎగ్జామ్స్ ఏవి జరిగినా వాటన్నిటికీ కూడా జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అవి ఓపెన్ అవుతాయి. లేదంటే కింద కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి, డిస్క్రిప్షన్ దగ్గర కింద కూడా కనిపిస్తూనే ఉంటాయి. వీటిని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. గ్రూప్ 3కి ఇప్పుడు గ్రూప్ 2కి అన్నిటికీ కూడా అవి పనికొస్తాయి. ఇది భారత్ యుద్ధ విన్యాసాలకు సంబంధించినటువంటి మొదటి వీడియో. రెండో వీడియో మళ్ళీ రేపు 2 గంటలకు ఇస్తాను. సాయంత్రం ఎకానమీ వీడియో ఇస్తాను 7 గంటలకి. దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. దాన్ని కూడా కంపల్సరీగా అందరూ చూడండి. అందరూ లైక్ చేస్తారా? లేకపోతే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.